తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కలతూరులో రాయల చెరువు కట్ట తెగిపోవడంతో ఏర్పడిన ఘోర విపత్తులో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నష్టపరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందంటూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గత నెల నవంబర్ 6వ తేదీన కలతూరులో రాయల్ చెరువు కట్ట తెగి కలతూరు అలాగే హరిజనవాడ పాతపాలెం గ్రామాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. పాడి పశువులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలను చేపట్టింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను ముంపు గ్రామాల్లోకి తరలించి యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలను చేపట్టి 2 రోజుల్లోనే గ్రామాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లుగా, అంతేకాకుండా తక్షణ సహాయంగా ప్రజలకు ఆర్థిక సహాయాన్ని, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. అనంతరం నష్టాన్ని అంచనా వేసి పరిహారం పంపిణీ చేస్తుంది. ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర స్వయంగా గ్రామానికి చేరుకొని బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేశారు. 420 కుటుంబాలకు 10,000 చొప్పున మొత్తం 42 లక్షలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. విపత్తులో మృతి చెందిన పశువులకు గేదెకు 50,000, ఆవులకు 40,000, జీవాలకు 7,000 చొప్పున 1.20 కోట్ల నష్టపరిహారం మంజూరు చేస్తుంది. అయితే ఈ నష్టపరిహారం పంపిణీలో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరికి అసలు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కేవీబీపురం శ్రీకాళహస్తి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇల్లు లేదు, ఉండే ఆవు పోయింది, ఇప్పుడు నాకు 1 రూపాయి పడలేదు, నేనేం చేయాలా? ఇల్లు కూడా లేదు, ఇప్పుడు ఏడు ఉండాలా? దానికి మాకు ఏది పడలేదని అడిగేదానికి తీసుకొని పోయి ఆధార్ కార్డు మాకు చేసిన వాళ్ళు ఎవరు? మేము ఆస్తి నష్టం జరిగిన వాళ్ళు ఎలా? ఇప్పుడు మీరు యానిమల్స్ డెత్ అయితే ఇచ్చారు, అది మాకు తెలియాలి. ఇచ్చి సగం వచ్చి ఎవరు అధికార బలంతో చేస్తున్నారు? మేము ఎంఆర్ ఆఫీస్కి ఎందుకు ఇల్లే సార్ ఫస్ట్ వచ్చిందే, మేము బతికినామంటే దేవుడు ఫస్ట్ అన్ని పోయింది మా ఇల్లు అనుకున్నాం మేము. కానీ మేము మనుషులు మాత్రం బతికినాం, కట్టుకున్న గుడ్డ మాత్రం 10,000 తప్ప పిల్లలకు బట్టలు వండుకొని తినడానికి 6వ తేదీ అనుకోకుండా పెద్ద విపత్తు జరిగింది. దాదాపుగా అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం విఆర్ఓ వారికి అందరు అధికారులు మాకు చాలా సహాయం చేశారు. అన్ని విధాలుగా మేము మా పునరుద్ధరణ చర్యలు చాలా గొప్పగా చేశారు. కాకపోతే చివరగా మాకు మొన్న అనిమల్ హస్బెండరీ లాస్కి దాదాపు 1,25,00,000 లిస్ట్ వచ్చింది. కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఓన్లీ 125 ఫ్యామిలీస్ అని చెప్పి రెక్టిఫై చేశారు. మేమేం చెప్పామంటే మిగతా ఏమి ఫండ్స్ ఎంత ఉందో మాకు తెలియదు కాబట్టి దాదాపుగా లాస్ అయిన ఫ్యామిలీస్ ఎక్కువ ఉంది, అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఆ అమౌంట్ని మేమే గ్రామం తరపున అందరికీ సహాయం చేసుకునేటట్టు సామరస్యంగా మాట్లాడుకొని మేము ఒక లిస్ట్ ఇస్తాము, మీరు చేసిన లిస్ట్ ముందు మాకు ఇవ్వండి, మేము మాట్లాడుకుంటామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. జేడీ గారికి చెప్పాము, ఇక్కడ ఉండే లోకల్ లీడర్స్ గారికి కూడా చెప్పాము. అందరూ ఏం చెప్పారంటే అలాగే మేము ఇస్తాము, ఆ అమౌంట్ని వేయొద్దండి అని చెప్పి కలెక్టర్ గారి ద్వారా కూడా మొన్న మేము చెప్పించాము జేడీ గారికి. కానీ ఏం జరిగిందో మాకు తెలియదు. దాదాపుగా ఓన్లీ 90 మొత్తం 125 ఫ్యామిలీస్ ఉంటే 90 ఫ్యామిలీస్ లిస్టే ఇచ్చారు, మిగతా 35 లిస్ట్ ఏమైంది కూడా తెలియలేదు. ఆ 125 ఫ్యామిలీస్కే 1,25,00,000 వేసేశారు. ఓన్లీ వెటర్నరీకి సంబంధించింది. మొన్న రెవెన్యూ క్లీనింగ్కి 10,000 ఇచ్చారు. మిగతా సరే అనిమల్ లాస్కి 1,25,00,000 వెళ్ళిపోతే